నమస్తే. నిన్న మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక హాట్ టాపిక్ అంటే ఒక వాక్యం అన్నాడు. మొత్తం చెల్లించి పండించమని చెప్పండి అని రైతులతో చెప్పిండు. ఈ మాట ఎట్లా చూడవచ్చు? అయితే ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే ఒక రాజ్యాంగబద్ధంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడి ఆ సీఎం కుర్చీలో కూర్చొని చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. ఏమన్నా అంటే రక్తం బారియండి అంటాడు, తొండలు వాకిత్తా అంటాడు, బట్టలు కూడా తీసి రోడ్డు మీద కొడతా అంటాడు, ఆ రోడ్డు మీద ఉరికిత్తా అంటాడు, లేకపోతే పండబెట్టి తొక్కుతా అంటాడు. అంటే ఒక సీఎం కుర్చీలో కూర్చొని ప్రజలకు ఈయన చెప్పే మాటలు ఇవేనా? అంటే ప్రజల కోసం నువ్వు చేసే ప్రయత్నం చేయక ప్రజల తరపున ఎవరైనా నాయకులు ప్రశ్నిస్తే నువ్వు మాట్లాడే భాష ఇదా? నువ్వు ప్రభుత్వంలో సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు నువ్వు అన్నిటికి కూడా ఆన్సర్ చేయాలి. నువ్వు ఏ విధంగా పరిష్కారం చూపెడతామని చేయాలి. అది చేయకుండా రక్తం బారిచ్చి పండించుకోవాలి పంటలు అంటే రైతులు మా నీళ్లు మాకు కావాలని అడిగితే వాళ్ళకు నీళ్లు కావాలంటే వాళ్ళు రక్తం బారించుకోవాలని అడుగుతావా? అదేవిధంగా నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలని అంటే వాళ్ళు రక్తం బారిస్తేనే ఉద్యోగాలు ఇస్తావా? ఆశా వర్కర్లు జీతం పెంచమని అడుగుతారు అంటే వాళ్ళు రక్తం బారిస్తేనే జీతం పెంచుతావా? పీఆర్సీ అడుగుతారు ఉద్యోగ సంఘాలు, వాళ్ళు రక్తం బారిస్తేనే పీఆర్సీ పెంచుతావా? ఎస్సీ మైనార్టీ బీసీ డిక్లరేషన్లు చేసినావు, వాళ్ళ డిక్లరేషన్లు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రక్తం బారిస్తేనే అమలు చేస్తావా? అంటే నువ్వు ప్రజలు ఏదన్నా అడిగితే ప్రజల రక్తం బారిస్తేనే నువ్వు వాళ్ళ హక్కులను వాళ్ళ సమస్యలను తీరుస్తావా? నువ్వు ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక బద్మాష్ లెక్క మాట్లాడుతాను, ఒక మనిషి లెక్క మాట్లాడు. మేడిగడ్డను ఆపితే భద్రాచలం మునిగిపోతుంది అని మాట్లాడతాను. సిగ్గు శరం ఉండాలి. 500 సంవత్సరాలల్లో రాని వరద గత 3 సంవత్సరాల క్రితం వచ్చింది. 500 టీఎంసీలు ఒక్కసారి పోయినా కూడా జస్ట్ గ్రామాలకు నీళ్ళు వచ్చినాయి. అట్లాంటిదే మునగలేదు. ఈ మేడిగడ్డ కాడ నీళ్ళు ఆపితే మునుగునే అని దొంగ సాకులు చెప్తాను. నీ దొంగ రూపం మొత్తం అర్థమైంది. నీ గురువు కోసం నువ్వు 1-2 నెలలు వందలాది టీఎంసీలు పోయినాక నువ్వు నీ గురువు అక్కడ ఆంధ్రాలో పారించుకోవడానికి నువ్వు ఇక్కడి నుంచి నీళ్లు వదిలిపెట్టి ఇలా అందరూ ఇంజనీర్లు, మేధావులు, ప్రజలు, రైతు సంఘాల నాయకులు, రైతులు అడుగుతా అంటే సమాధానం చెప్పలేక నువ్వు అది మునుగుతుంది, ఇక్కడ పంపింగ్ చేయరాదు, కేసులు పెడతా అంటాడు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కీలకంగా పనిచేసిన ఇంజనీర్లలో ఆయన కూడా తెలంగాణ రాష్ట్రానికి గోదావరి నీళ్ళని ఎట్లా పారియాలనే దాంట్లో ఆయన సేవలు అందించిండు. మన నీళ్ళు మనకు రావాలనే దాంట్లో ఆయన కృషి ఉన్నది. అట్లాంటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు రైతులకు సంబంధించి కరువు వచ్చింది కాబట్టి ఆయన గిట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ఒక సూచన చేస్తే శాతనైతే రిటైర్ ఇంజనీర్ ఇచ్చిన సూచన తీసుకోవాలి. ఆయనను చెర్లపల్లి జైల్లో పెడతా అంటావా? పండబెట్టి తొక్కుతా అంటావా? బెల్టుతో కొట్టి కేసు పెట్టి జైల్లో నూకుతా అంటావా? నువ్వు మనిషి పుట్టుక పుట్టినావు అసలు? ఈయన రక్తం బారియాలంటాడు. ఈయన మనిషి కాదు, రాక్షసుడు, పిశాచి. రక్తం ఎవరికి కావాలి? రక్తం బారియాలని ఎవరు అడుగుతారు? ఓ పిశాచి అడుగుతాడు, రాక్షసుడు అడుగుతాడు. అంటే నీకు రక్తం పారిచ్చి బలి ఇస్తేనే నువ్వు పని చేస్తావా? నువ్వు బలి పశువువా? ఇలా ముఖ్యమంత్రి ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటిదనేది ఇలా బయటపడుతుంది. 3 సంవత్సరాలు పీడిచుక తిన్నాడు. ఇప్పుడు ఇంకా దాహం దిగలేదని ప్రజల రక్తం కావాలన్నట, ప్రజల తరపున మాట్లాడిన నాయకుల రక్తం కావాలన్నట. ఏం మాట్లాడతావు? బద్మాష్ మాటలు. నీకు ఆంధ్రాకు నీ గురువుకు నీళ్ళు ఇవ్వాలంటే నువ్వు పోయి పారించుకో, కానీ ఇక్కడ రైతుల కన్నీళ్ళు తీసుకుపోయి ఆడబెట్టుడేంది నువ్వు? రైతుల ఇక్కడ లక్షలాది మంది రైతు కుటుంబాల కన్నీళ్ళు తీసుకుపోయి నువ్వు నీ గురువు కాళ్ళు కడుగుతావు. పోను తెలంగాణ హక్కుల కోసం పోరాడినప్పుడు పోయి ఆంధ్రాలో బతుకు, ఆంధ్ర కోసం బతుకు, లేకపోతే నీ ఆయన కాడ జాగీరు చేసుకో నీ గురువు కాడ. కానీ ఇక్కడుండి తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడినప్పుడు నువ్వు నోరెత్తవు, తెలంగాణ అస్తిత్వం దెబ్బతిన్నప్పుడు నోరెత్తవు, తెలంగాణ హక్కులను హరించినప్పుడు నోరెత్తవు, తెలంగాణ నీళ్లు పోతా అంటే కూడా నువ్వు వాళ్ళకు నీళ్లు పంపించుకుంటుంటావు. అంటే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు అవుతావు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏజెంట్గా ఇక్కడ పనిచేస్తూ ఉన్నావు. ఆ ఏజెంట్గా పనిచేసినోనికి ఈ తెలంగాణలో బతికే హక్కు లేదు, నీకు ఇక్కడ ఉండే హక్కు లేదు. నువ్వు తెలంగాణ వాదివి కాదు. నువ్వు ఖచ్చితంగా తెలంగాణను కాల్ చేసి ఆంధ్రాకు పోవాలి, లేకపోతే మాత్రం నీకు తగిన బుద్ధి చెప్పే రోజులు తెలంగాణ ప్రజలే చూసుకుంటారు. ముఖ్యమంత్రి ఏమంటున్నారంటే కాళేశ్వరం కట్టింది దండగారు అన్న, ఆయన ఎవరు ఏ రైతు బాగుపడలేదు, మీ స్వల లాభం కోసమే కట్టుకున్నారని చెప్పేసి అంటున్నారు ముఖ్యమంత్రి. మీ స్పందన? అది అన్ని తప్పులు. ఈయనకు స్టాటిస్టిక్సే చెప్పినాయి, కేంద్ర స్టాటిస్టిక్స్ క్లియర్గా చెప్పినాయి. ఎన్ని లక్షల ఎకరాలు ఉంటే ఆయకట్టు కాళేశ్వరం కట్టినాక 1,20,00,000 ఎకరాలు మా ఆయకట్టు పెరిగింది.
కోటి టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ఇవన్నీ ఏంటిది? ఇవన్నీ కేసీఆర్ చెప్పినాయా లేకపోతే ఈడవన్న పేపర్ మీద రాసిన? కేంద్ర స్టాటిస్టిక్స్లో చెప్పినాయి, పార్లమెంట్లో అనౌన్స్ చేసిళ్ళు. నీకు శాతనైతే చదువుతా అది చదువుకో, అయినా నీకు ఇది చదువుకునే ఓపిక ఎక్కువ ఉంటుంది. ప్రజల రక్తం బీడించుక తిని తాగేదే నీకు అదే కనపడుతుంది. ఇది స్టాటిస్టిక్ చెప్పినాయి. కాళేశ్వరం కట్టినాక కాళేశ్వరం అనేది వాళ్ళు ఒక ప్రాజెక్ట్ లెక్క గెలుతారు. అది ప్రాజెక్ట్ కాదు, ఒక ఓవరాల్ సిస్టమ్. అది ఒక బ్యారేజ్ కాదు, ఒక ఒక పంపింగ్ సిస్టమ్ కాదు. అలా అన్ని పంపింగ్ సిస్టము, బ్యారేజీలు అన్నీ కలిపి ఒక వ్యవస్థ. అది తెలంగాణ రాష్ట్రానికి 16 లక్షల ఎకరాల స్థిరీకరణ చేయడానికి కట్టిన ఒక అద్భుతమైన లిఫ్టింగ్ ప్రాజెక్ట్. అది ఒక ప్రాజెక్టు మొత్తంగా చూడాలి, తెలంగాణ మొత్తంగా చూడాలి, ఓ బ్యారేజ్గా చూడడానికి కాదు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నీళ్ళు ఎక్కడి నుంచి లిఫ్ట్ చేసుకొని ఎక్కడి పట్టుకపోవాలి, ఎక్కడి నుంచి పారించుకోవాలి అన్నది కూడా ఆయన కనీసం ఒక రైతుకున్న అవగాహన కూడా లేదు. లేకపోగా ఆ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇక్కడి నుంచి ఇక్కడికి పారించుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి వదిలిపెట్టు అని వాళ్ళ గురించి ఆలోచించుడు తప్ప ఇక్కడ నీళ్ళని ఎట్లా సమకూర్చుకొని ఎక్కడి నుంచి లిఫ్టింగ్ చేయాలన్నది ఈయన కనీసం సోయలేదు. 50 TMCల నీళ్ళు వృధాగా వెళ్ళిపోయింది. నువ్వు కన్నపల్లి పంప్ హౌస్ నుంచి ఆ రోజే లిఫ్టింగ్ చేసేది ఉంటే ఇప్పటి వరకు రైతులకు ఇత్తనాలు పడి ఉండేది. చెరువుల నిండి, కుంటల నిండి, చెక్ డ్యాముల నిండి పంపింగ్ అయ్యి మిడ్ మారే ధర అన్ని రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చేది ఉండే అప్పుడే లిఫ్టింగ్ చేసి ఉంటే. చూపెట్టుకుంటాను కదా, అంటే కన్నెపల్లి ఫామ్ హౌస్ అంటే పంప్ హౌస్ ఏమో కూలిపోయింది అప్పుడే, ఇప్పుడు మేము బాగు చేయలేమని చెప్పేసి చెప్తున్నారు. అవన్నీ దొంగ ముచ్చట్లు ఇంజనీర్లే చెప్తాళ్ళు. ఈయన ఇంజనీర్ల కంటే ఎక్కువ మేధావా? ఇంజనీర్ల కంటే ఎక్కువ మేధావా? దాంట్లో పనిచేసిన ఇంజనీర్లే చెప్తారు కదా, దానికి ఏం నష్టం లేదని చెప్తారు కదా, అది ఏం కాలేదని చెప్తారు కదా. మేడిగడ్డలో కూడా ఒక పిల్లర్ తోటి కూడా నష్టం వచ్చేది కూడా ఏం లేదని చెప్తారు కదా. 8 బ్లాకులు ఉన్నాయి కదా, ఒక బ్లాక్ ఆపుకొని ఇంకా మిగతా బ్లాకులు వాడుకోవచ్చు అని చెప్తారు కదా. అది కాదా ఆయనది? ఇవన్నీ ప్రజలను డైవర్ట్ చేయాలి, ఇది ఖరాబ్ అయిందని చెప్పి నీళ్లు తీసుకుపోయి ఆంధ్రాకు పారియడానికే ఈ కాళేశ్వరం రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ గురువు కోసమే నీళ్లు పారియడానికి మేడిగడ్డ, కన్నపల్లి పంప్ హౌజుల ఇవన్నీ డ్యామేజ్లు అయినాయి అని ఒక అసత్య ప్రచారం చేసి వాళ్ళ గురువుకు నీళ్లు పారించుకోవడానికి చేసిన ప్రయత్నం తప్ప ఇలా ఎలాంటి డ్యామేజ్ లేదు. ఇంకోటి కక్షపూరితంగా కేసీఆర్ పేరు వినబడద్దు, కాళేశ్వరం పేరు వినబడితే పేరు మార్చుకో. నువ్వు రైతులు ఎందుకు ఇబ్బంది పెడతావు? పేరు మార్చుకున్నంత మాత్రాన ఎవరు చేసిల్లు అనేది ప్రజలకు తెలియదా? ప్రజలు అంత తెలివి తక్కువ. భవిష్యత్తులో ఖచ్చితంగా నీ రక్తం ప్రజలు వారిస్తారో, ప్రజల రక్తం నువ్వు వారిస్తావో ఖచ్చితంగా ప్రజలు వచ్చే ఎలక్షన్లలో నీకు సమాధానం చెప్తారు. ఓకే, మీరు ఎలక్షన్లో సమాధానం చెప్తారని మీరు చెప్తున్నారు. మొన్న మదిరా సభలో ఏం చెప్తున్నారంటే 117 స్థానాలు మేము గెలిచి చూపెడతా కాసుకోండి అని చెప్పేసి ఆ మాటను మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఆయనకు సర్వేలను చూసి మొత్తం మీరు చూడాలి, గత 6 నెలల నుంచి ప్రెస్ మీట్లలో ఫ్రస్ట్రేషనే. 10 నిమిషాలు ప్రెస్ మీట్ మాట్లాడితే 9 నిమిషాలు బూతులే మాట్లాడతాను. ఒక ముఖ్యమంత్రి హోదాల ప్రభుత్వం అధికారికంగా ప్రెస్ మీట్ పెడితే ఈ బూతులు మాట్లాడతాడా? రక్తం బారిత్తా, పండబెట్టి తొక్కుతా, తొండలు బారిత్తా, రోడ్డు మీద బట్టలు ఊరదీసి పంపిస్తా అంటే ఏ సంఘాలు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తే తనతో వాళ్ళను, ఒక రిటైర్డ్ ఉద్యోగులు ప్రశ్నిస్తే జైల్లో పెడతా అంటావు, లేకపోతే బెల్ట్తో తోడు కొడతా అంటావు, లేకపోతే పిఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు మాట్లాడితే వాళ్ళకి పని పాట లేదంటావు. అంటే నువ్వు ఎవరి కోసం ముఖ్యమంత్రిగా కూర్చున్నావు? ఓన్లీ కమిషన్ల కోసం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి బయట నువ్వు ఏజెంట్గా చేసేది. అదే ఏజెంట్ లెక్క ఇక్కడ పైసలు సంపాదించుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి కూర్చున్న ఏజెంట్వేనా? నువ్వు ప్రజల తరపున కూర్చొని ప్రజల సమస్యల మీద మాట్లాడవా? సమస్య మీద ఎవరు అడిగితే వాళ్ళను జైల్లో పెడతా అంటావా? ఎంతమంది నన్ను జైల్లో పెడతావు? నీ జైలు సరిపోవు మరి. ప్రజా హక్కుల కోసం పోరాడే నాయకులు వస్తే మరి ఎంతమందిని పెడతావో జైల్లో పెట్టు. మీరు ఎన్ని స్థానాలు గెలుస్తారన్న బీఆర్ఎస్ పార్టీ? ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టిన 85 నుంచి 90 సీట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇది ఆయనకు అన్ని సర్వేలు, ఇంటెలిజెన్స్ చెప్తేనే 3-4 నెలల నుంచి ఫ్రస్ట్రేషన్లో ప్రెస్ మీట్లకు విషయంలో అయోమయం, ఆగమాగం, మనిషి భయంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ సమాధానాలు చెప్పలేక సమాధానాలు పక్కకు పెట్టి ఈ బూతులు మాట్లాడు. ఎప్పుడైనా ఒక మనిషి ఫ్రస్ట్రేషన్లో ఎప్పుడు పోతాడు? వాడు తప్పు చేసినా అనే ఫీలింగ్ వచ్చినప్పుడు, సమాధానం మన దగ్గర లేనప్పుడు, పరిష్కారం మన దగ్గర లేనప్పుడు ఫ్రస్ట్రేషన్లో పోయి మాట్లాడతాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా అక్కడ ప్రెస్ మీట్లో కూర్చొని ఎదురుగున్న ప్రెస్ మిత్రులు కూడా ఏం భాష ఇది, ఏంది కథ అనే కాడికి ప్రెస్ మిత్రుల సాక్షిగా బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు
రేవంత్ రెడ్డి అధికారానికి వచ్చిందే 6 గ్యారెంటీలు చెప్పి 420 హామీలు చెప్పి అన్ని గాలికి వదిలేసి ఏ సభకి ఎక్కినా కూడా అంటే మాజీ ముఖ్యమంత్రి సాగును కోరడం, కేటీఆర్ని తిట్టడం, దీన్ని ఎలా చూడొచ్చు అసలు? అదే ఆయన నైతికత అంతా కోల్పోయి మాట్లాడుతుండు. ఏవైనా కేసీఆర్ను పొద్దున్న లేస్తే తిట్ట 3 ఏళ్ళకెళ్ళి అదే పని చేసినావు. మరి నువ్వు పరిపాలన ఎప్పుడు చేయాలి? నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అన్నావు, 420 హామీలు చెప్పినావు. అసలు అవి గుర్తున్నాయి ఆయనకు? 6 గ్యారెంటీలు గుర్తున్నాయి ఆయనకు? ఒక్కటి గుర్తులేదు. 6 గ్యారెంటీలు కూడా ఆయన అమలు చేస్తాడా? మహాలక్ష్మి అన్నాడు, ఏడొచ్చింది? ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్సులో కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, ఇబ్బందికరంగానే ఉన్నది, అన్ని పంచాయతీలే. ప్లస్ నువ్వు రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా ఇప్పటికీ 4 దఫాలు 5 దఫాలు ఎగ్గొట్టిండు. అప్పుడోటి కట్ చేసుకుంటూ వస్తాండి. ఈ దఫా కూడా రైతు భరోసా నువ్వు పక్కకు పెడదామని చూసిండు. కాకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు పంపింగ్ చేయకుండా ఉండడం వల్ల రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇక నేను ఈ రైతు భరోసా వేయంగానే వాళ్ళు సపరేట్గా ఉంటారని చూసిండు. ప్లస్ దాదాపు ఇప్పటికీ 8-9 నెలల పెన్షన్ ఎగ్గొట్టిండు. సంవత్సరానికి 2-3 నెలలు ఎగ్గొడతాడు తెలియకుండానే, ముసలోళ్ళకి తెలియకుండా. ఇప్పటికీ 3 సంవత్సరాలలో 8-9 నెలల పెన్షన్ ఎగ్గొట్టిండు. ఫస్ట్ ప్రభుత్వం స్టార్ట్ కాగానే 4-5 నెలలు ఎగ్గొట్టిండు డిసెంబర్ అని చెప్పి. ఇప్పుడు సంవత్సరానికి 2 నెలలు మొత్తం 8-9 నెలల పెన్షను బాకీ ఉన్నాడు. ప్లస్ పెన్షన్ కలిపియాలి. పెన్షన్ పెంచుతా అన్నాడు, పెంచలేదు. ఇటు రైతు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం. రైతు బీమా ఎల్ఐసి వాళ్ళకు ఇన్సూరెన్స్ పైసలే కడతలేడు. అంటే ఈ పంటలే పండించడానికి కండిషన్లు కూడా పెడుతుండ్రు రేవంత్ రెడ్డి. కండిషన్లు నువ్వే, నువ్వు సైంటిస్ట్వా? నువ్వు నీళ్ళు ఇవ్వమని చెప్తే నువ్వు నీళ్లు లేని పంటలు వేసుకో అని చెప్పడానికి నువ్వేవనివే? ఏ రైతు భూమిలో ఏ పంట వేసుకోవాలన్నా రైతు కంటే ఎక్కువ తెలుసా నీకు? రైతు సైంటిస్టులకే చెప్పేంత వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు తెలంగాణలో. సైంటిస్టులే పోయి రైతులకు సలహాలు అడుగుతారు, ఈ భూమిలో నువ్వు ఎట్లా పండిస్తాను అని చెప్పి. అంత గొప్ప రైతులు ఉన్నారు. నువ్వు రైతులకు సలహాలు ఇచ్చేటోనివా? ఎవరు చెప్పిండు నీకు? నీళ్ళు నీకు మొత్తమే లేకుండా నీకు పైన కూడా వరద రాకుంటుండి, అసలు ఏ బ్యారేజ్ల పైన నుంచి వరద కూడా లేకుంటే, నీకు పంపింగ్ చేసుకోవడానికి వాటర్ లేకుంటే, అసలే మొత్తం కరువు 100% అయింది అనే పరిస్థితులు ఉండి, పైనుంచి గోదావరిలో వరద కూడా లేకపోతే, అప్పుడు నువ్వు ఈ ఆల్టర్నేటివ్ రైతు సమీక్షలు చేసుకొని నువ్వు రైతులకు అవగాహన కల్పించి అది ఆల్టర్నేటివ్. నువ్వు ఉన్న నీళ్ళు తీసుకుపోయి ఆంధ్రాకి ఇచ్చి ఈడ నీళ్లు లేని పంటలు వేసుకో అనుడేంది? మన నీళ్ళు తీసుకుపోయి ఆంధ్రాకి ఇస్తాడట, మననేమో నీళ్లు లేని పంటలు వేసుకోవడంట. అంటే ఏంటిది ఇది? రైతులను ఇంత అరిగోస పెట్టుడు ఇంటెన్షనల్గా ఏందన్నట్టు నువ్వు. ఈయన కుట్రపూరితంగానే చేస్తాడు. అది క్లియర్గా అర్థమవుతుంది. మనకు కాదు, ప్రజలకు అర్థమైంది, రైతులకు అర్థమైంది. రైతులు ఇవాళ వీళ్ళ ఎమ్మెల్యేలను బొమ్మనులు ఒక్కొక్క గ్రామాలకు పోతలేరు. ఎవ్వరు ఒక్క గ్రామాన్ని కూడా ఒక ఎమ్మెల్యే విజిట్ చేస్తలేడు. ఎందుకు? చెప్పులతో కొడతారు. ఇప్పుడు రైతులు అంత కోపంగా ఉన్నారు. ఇంకోటి గుండెలపైన చేసుకొని చెప్పిన 2014 నుంచి 2023 వరకు తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండే అప్పుడు, ఇప్పుడు ఎట్లా ఉంది? డిఫరెన్స్ ఏందన్న? ఖచ్చితంగా మనము ఏదైతే తెలంగాణ ఉద్యమము మనం 60 సంవత్సరాల నుంచి ఏదైతే పోరాడినమో, నిధులు నియామకాల కోసం అరిగోసపడ్డాము. మన నిధులు దోసుకపోయిలు, నీళ్లు దోసుకపోయిలు, అన్ని దోసుకపోయిలు, ఉద్యోగాలు దోసుకపోయిలు అనే ఉద్దేశంతో సుదీర్ఘ పోరాటం తర్వాత 2014 టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దీన్ని ఎంత అభివృద్ధి పథంలో నడిపిల్లో, అగ్రభారాన్ని ఎట్లా నిలిపిల్లా అనేది కేంద్ర స్టాటిస్టిక్సే చెప్పినాయి. మనం చెప్పేది ఏం లేదు. 2014 నుంచి 2023 వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత నీళ్ళ విషయానికి వస్తే, ఏ రోజన్నా నీళ్ళ విషయంలో ఒక ఇంజనీర్ ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి అనే పరిస్థితి వచ్చిందా? ఓ రైతులు రోడ్ల మీదకి వచ్చి మాకు నీళ్ళు ఎత్తలేవు అని చేసే పరిస్థితి వచ్చిందా? ప్రెస్ మిత్రులు కూసబెట్టి మీరు ఎందుకు పంపింగ్ చేస్తలేరు నీళ్లు ఉన్నాక అని అడిగే పరిస్థితి ఉండేనా? ఆ రోజు లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ముందు చూపుతోటి అన్ని విధాల సమయానికి వాళ్ళ నుంచి క్వశ్చన్ రాకముందే వాడికి అందుబాటులో చెరువులన్నీ నింపి పెట్టేది, పంటలు మొక్కలు వేసుకునే టైంకి అన్ని పంపింగ్ చేసి. ఇవాళ వీళ్ళు కావాలని కేసీఆర్ పేరు రైతులలో పోవద్దు, ప్రజలలో పోవద్దు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే మాట అంటేనే కేసీఆర్కు మళ్ళీ ఇమేజ్ పెరుగుతుంది, అది ఇది అనే ఒక కుట్రపూరిత రాజకీయంతో ఆయన పేరు వినబడద్దు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే ఆ పదవి వినబడద్దు అనే ఉద్దేశంతో దాన్ని బాంబు పెట్టి పేల్చిన సంగతి అందరికీ తెలుసు.
ఆ పిల్లర్ కృంగిన విషయం ఎంత కుట్రున్నదో తెలుసు. మేము మొన్న పోతే కూడా ఇసుక తెట్టలు తీసేది కూడా లైవ్లో ప్రజలు చూసిళ్ళు, అన్ని న్యూస్ ఛానళ్ళల్లో కూడా తర్వాత వచ్చినాయి మనం తీసినాక. ఇదంతా ప్రజలకు తెలిసిన నిజాలను ఆయన ఎట్లా కప్పిపుచ్చాలనే ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటే ఈ బూతులు మాట్లాడి ఈ బూతులను కట్టింగ్స్ వేసి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ సోషల్ మీడియా టీం సోషల్ మీడియాలో పెట్టి ప్రజలు చూడంగానే రాంగ్ డైరెక్షన్ చేస్తారు. ప్రజలు అంత తెలివి తక్కువలు కాదు. ప్రజలు వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏందని క్లియర్గా తెలుసుకుంటారు. నీకు సమాధానం చెప్పే టైంకు సమాధానం చెప్తారు. నేను ఖచ్చితంగా బొందబెట్టి